మిగిలిపోయిన ఉప్మాని అస్సలు వేస్ట్ చేయకండి. ఇలా చేస్తే క్రిస్పీ క్రిస్పీ వడాస్ అవుతాయి. హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు ఐషాస్ కిచెన్. నిన్నటి ఉప్మా మిగిలిపోయిందా? ఒక్కసారి ఇలా చేసి చూడండి. వడలు అదిరిపోతాయి. ముందుగా ఉప్మాని బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఇందులో హాఫ్ కప్ రైస్ ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ జీరా, గార్లిక్ జింజర్ పేస్ట్, కట్ చేసిన పచ్చిమిరపకాయలు, కొరియాండర్ లీవ్స్, పుదీనా, కట్ చేసిన ఆనియన్స్, అలాగే కొద్దిగా పసుపు, తగినంత సాల్ట్, చివరగా కుకింగ్ సోడా యాడ్ చేసి అన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ వడలు చేసుకోవడానికి సరిపోయేలా సాఫ్ట్ డౌ లాగా కలుపుకోవాలి. చేతికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని మిక్స్చర్ తీసుకొని రౌండ్ షేప్లో చేసి వడలు చేసుకోవాలి. అన్ని వడలను ఇలా ప్రిపేర్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా అన్ని వడలను ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఆయిల్ని మీడియం హీట్ మీద ఒక్కొక్క వడను కేర్ఫుల్లీ డ్రాప్ చేయాలి. వడలు మంచి గోల్డెన్ కలర్ వచ్చి బయట క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. అన్ని వడలను ఇదే విధంగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. అంతే, మిగిలిన ఉప్మాతో సూపర్ క్రిస్పీ అండ్ టేస్టీ వడాస్ రెడీ. వీటిని వేడి వేడిగా సర్వ్ చేస్తే చాలా డెలిషియస్గా ఉంటాయి. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్